పాలమూరు జిల్లా గులాబీ సంద్రమైంది. షాద్నగర్లో కేసీఆర్ పర్యటనకు జనాల నుంచి అపూర్వ స్పందన లభించింది. టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన వందలాది మంది నాయకులు టీఆర్ఎస్ లో చేరిండ్రు. మహబూబ్ నగర్ మరోసారి జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. షాద్నగర్ గులాబీ జెండాలతో నిండిపోయింది. షాద్నగర్ జనం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిండ్రు. టీడీపీ నేతలు భారీగా టీఆర్ఎస్ లో చేరిండ్రు. మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, కొత్తూరు ఎంపీపీ మామిడి జయశ్రీతో పాటు వందలాది మంది తెలుగుదేశానికి గుడ్ బై చెప్పిండ్రు. కేసీఆర్ సమక్షంలో ఉద్యమానికి జై కొట్టిండ్రు. తెలంగాణ కోసం సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామన్న టీడీపీ నేతలపై కేసీఆర్ ఫైర్ అయినరు. తెలంగాణనిచ్చిన సోనియా ఇంటి ముందు కాకుండా తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు ఇంటి దగ్గర ఆందోళన చేయాలని సూచించిండ్రు. ప్రపంచంలో ఏ విధానమూ లేని పార్టీ తెలుగుదేశం మాత్రమేనని కేసీఆర్ మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీకి 3 ప్రాంతాల నేతలతో నివేదికలు ఇప్పించడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ రోజు రకరకాలుగా 3 నివేదికలు ఇప్పించింది. పార్టీ రాయలసీమ పార్టీ ఒక నివేదిక ఇస్తారట, తెలంగాణ వాళ్ళు ఒక నివేదిక ఇస్తారట, కోస్తా ఆంధ్ర వాళ్ళు ఇంకో నివేదిక ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఏ పార్టీ 3 రిపోర్ట్లు ఇస్తారా? ఒక విషయం మీద, ఒకటే విషయం మీద 3 అభిప్రాయాలు కలిగి ఉంటుందా పార్టీ? సోనియా గాంధీ ప్రమేయంతోనే, సోనియా గాంధీ ఆర్డర్తోనే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆనాడు కేంద్ర ప్రభుత్వం 9 నాడు ప్రకటన చేసి అసెంబ్లీలో తీర్మానం కూడా పెడతామని చెప్పే ఎగబెట్టిందే మీ చంద్రబాబు నాయుడు కదా, అడ్డం కొట్టిందే మీరు కదా. మీరు గట్టిగుంటే కాంగ్రెస్ పార్టీ వెనకపోతుందా? మీకు దమ్ముంటే ముందుగా మీ చంద్రబాబు నాయుడుతో రిపోర్ట్ ఇప్పియండి. ఆ తర్వాత అందరం కలిసిపోదాం. నేనే ఉంటా, తుపాకీ గుండు తగిలితే మొదటి దెబ్బ నేనే తింటా సోనియా గాంధీ ఇంటి ముందర. బాబ్లీపై పనికిరాని ఆందోళన చేసిన చంద్రబాబు పాలమూరు దుస్థితి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. వలసాంధ్ర పాలనలో పాలమూరు అన్ని రంగాల్లో వెనుకబడ్డదన్నారు. బీమా ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు సీఎంకు చేతులొస్తలేవన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అన్ని వర్గాలు కలిసి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చిండ్రు. డిసెంబర్ తర్వాత